ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఇప్పుడైతే మేము పని స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం మట్టి గిట్టి మొత్తం గడలు ఉంటే లెవెల్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి గోడలు అయితే సగం లెవెల్ వచ్చేసినాయి. ఇప్పుడు దాని మీద అయితే మేము పరంజ వేసుకోవాలి. వేసుకొని ఆ పైనుంచి మళ్ళా అన్నం తినేసి మళ్ళీ స్టార్ట్ తినవే నువ్వు మా పై నేను పొద్దున క్లియర్ నిజం అసలు తాగుతారా అని కూడా మా వాచ్మెన్ వెళ్తే అడిగిన గంటకి ఎక్కిస్తాడు ఆయన నీళ్ళు కనీసం తాగుతారా జోక్ అయితే మీరు మంచిగా అందరు హాయ్ చెప్పరు ఏం ఎవరు పలకరు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము నైట్ పని కడుతున్నాము. ఇది పరంజా అటు ఇటు అయినా గోడలన్నీ 4 పక్కలు అవుతుంది. ఈ ఫ్రెండ్స్ ఇగో ఈ బాబు ఫ్రెండ్స్, ఈ బాబు మేస్త్రి తమ్ముడు. రేపు పనికి పోకపోతే చుట్టే తీసుకొని కొడతాడు ఫ్రెండ్స్. బాగుందా? అప్లోడ్ చేయడానికి నెట్ కావాలి కదా, నెట్ డబ్బులు లేవు. చూడు ఆడబెడతావు ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మాకు ఈ టైంలో ఇప్పుడు మాకు బిర్యానీ తెచ్చిండ్రు. మొత్తం 4 మేస్త్రులు, 4 మాలను తెచ్చేవాళ్ళు, ఒక మాల కలిపే మనిషి, మొత్తం 9 మంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. ఈ టైంలో మాకు బిర్యానీ తెచ్చి ఇచ్చినారు. ఇప్పుడు తినేసి మళ్ళీ స్టార్ట్ చేసినాము. గోవా పరంజ అయితే మొత్తానికి వేసేసినాము. ఏంటంటే నైట్ పని కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. కాకపోతే ఏంటంటే ఏ మాత్రం మిస్టేక్ అయినా కానీ పగులు పని చేస్తే నన్నంతా వేస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్టేసి లోపల బయట ప్లాస్టిక్ చేసి పైన మొత్తం బ్రేకులు వేసి చేసేస్తాం. ఒక్క నైట్లే మొత్తం అయిపోతుంది. 4 మేస్త్రులు, 4 వెలపర్లు, ఒక మాల్ కలిపించి అందించాం మంచి. మొత్తానికి అయితే ఒక నైట్ వచ్చేసి ఒక రూమ్ అయితే చేసేస్తాం. తెల్లారేసరికి మొత్తం సున్నం వేసేసి రెడీ చేస్తారు వాళ్ళు. ఒక నైట్లో ఒక రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నైట్ పని అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం